వికారాబాద్ ఆనందగిరి హిల్స్లో ట్రెక్కింగ్కి వచ్చినాం. ఇట్లా ఈ సైడ్ నుంచి ఇట్లా ఇటు నుంచి దిగి మళ్ళీ అక్కడ ఎక్కి బాయ్స్ ఉన్నారు అక్కడ ఎక్కి మళ్ళీ అట్లా దిగి అట్లా అక్కడ వాచ్ టవర్ ఉంటుంది, అది ఎక్కాలి ఏముండదు పైన. వాచ్ టవర్ దగ్గరికి పోయి మళ్ళీ నడిచి వచ్చాడే. లోకేష్ లోకేష్ ఎక్కడున్నావు? మా ఊరికి మోషన్స్ అయినాయి. దొడ్డికి పెట్టింది మనకి. ఇట్లా ఈ లోయలోకి మళ్ళీ అటు సైడ్ నుంచి ఎక్కువ అట్లా కూడా పోవచ్చు, కానీ అది దూరం అవుతుంది ఇప్పుడు. ఇక చిన్న వాటర్ ఫాల్ కూడా కాదు, కెనాల్ టైప్ వచ్చి మోరి నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి ఇక్కడ నుంచి ఇట్లా. అదో మోరి మళ్ళీ తెచ్చుకుంటున్నావా నీళ్ళు? ఇటేనా ఈ డ్రింకింగ్ వాటర్, ఆ వాషింగ్ వాటర్. ఇట్లా ఇట్లా వా, ఇప్పుడు పైకి ఎక్కలేదు. పడు దాంట్లో పడు. నేను మోసుకుపోనికి కూడా రారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అట్లా ఎక్కరాదు, స్లోప్ ఉంటుంది. ఇటు సౌత్లో ఉన్న దగ్గరనే బెటర్. సుభాష్ మనుషులందరికీ అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. ఈ దారి ఉండదు. అక్కడ ఎవరో వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనుకబడి మేము వస్తే దారి లేదు. అబ్బా నా వాళ్ళు కాదు అయ్యా. వాళ్ళు అందరూ గట్ల పైనుంచి పడిపోయారు వాళ్ళు. ఇక్కడ దారి అయితే ఉంది కానీ మరి ఇది పైకి లేదు. ఇట్లా అట్లనే ఇగో ఈ నుంచి ఉంది, ఇది ఎక్కువ. వాడు తీసుకొచ్చింది మేడం. ఎవడు? ఇట్లా పట్టుకో, ఇలా చేయబెట్టు. నాకు పెట్టు. మొత్తం ఇంత పెద్ద ఉంది కాబట్టి పట్టుకోవాలా? వస్తావా? వెనక్కి పడు మరి పట్టుకో. పట్టుకో. మంచిగా ఏబిసి అన్నపూర్ణ బేస్ క్యాంప్ అని ఉంటుంది నేపాల్లో. ఐస్ పాయింట్ అది మౌంట్ ఎవరెస్ట్ కానీ లో పాయింట్. అది పోతాడికి నేను 12 రోజులు పడుతుంది ట్రెక్. బైక్ పోయి కిందికి వస్తాను. మంచిది. దాంతో ప్లేన్ చేసిర్రు.
ఎప్పుడు వెళ్తావు? కనిపిస్తుంది పడుతున్నా అలా మస్తు వస్తుంది. అసలు జూలైలో పోదాం 12 రోజులు 2 రోజులు అయితే పోయేద్దాం అనుకున్నాను నేను. అది 14 రోజులు ట్రెక్కింగ్ ఉంటుంది. కథమే, కింద కాలు ఇట్లా కొంచెం స్లిప్ అయింది అనుకో, కథమే కాడు, శుభాశుభం అవుతాడు. టీషర్ట్కే కొచ్చుకునేది అక్కడి నుంచి క్రాస్ అయింది. ఆ పాత వాచ్ టవర్ ఉంది కదా, చూపి అక్కడ బండ్లు పార్కింగ్ చేసి అక్కడ నుంచి అక్కడక్కడ మేము వచ్చినాం ఇట్లా ఇడికి వచ్చిన చిన్న వాటర్ పాయింట్. అచ్చా ఈ వాటర్ అంతా అట్లా అట్లా పోయి అక్కడ స్టోర్ అవుతుంది. చిన్నగా కనిపిస్తుంది లేదు వాళ్ళ జూమ్ ఆప్షన్ ఉంటే మంచిగా ఉంది కదా. వాళ్ళు రాలే, అక్కడ ఆగిరు, ఈడు దాకా వచ్చిర్రు. లేదు అట్లా మనం వచ్చినాం. ఇదా రేటు తీసుకోపోతుందో తెలియదు. అసలు వాచ్ టవర్ రేటు ఉందన్న. వాచ్ టవర్ కష్టంగా చెట్లు కనిపిస్తుంది. ఇటు ఉంటే ఇటు గటో ఏటో ఉంటుంది. అది ఇది ఇప్పుడు నాకు తెలిసి పాత వాచ్ టవర్ దారి. అది అటే పోయింది కన్నా, మనం ఇటు వచ్చినాం కదా. పాత అటు పోయిన దారి ఉండదు కదా, అన్ని చెట్లలో నడకదారి ఉంటూ పోవచ్చు. ట్రెక్కింగ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చిన్నదానికి దోలు తిరిగిపోతుంది. సుభాష్ అక్కడ మనం టిఫిన్ చేసింది అదే అన్న. అదో కారు పోతుంది దాని పక్కన. మళ్ళీ ఊర్లోకి పోయి అక్కడ ఊర్లోకి పోయి వాటర్ బాటిల్ తీసుకొని ఇట్లా ఇటు మళ్ళీ బైక్ ఆడ పార్క్ చేసి కొంచెం ఉన్నావు రా నువ్వు. పేరెంట్స్ బి లైక్ డైలాగ్ ఎవరన్నా ఎందుకే ఉన్నావు. అంతే, చేసేదేమో కూర్చోవడం చూడడం. అదేదో కొంచెం ఇక్కడే కూర్చున్నాం అనుకో. చేతిలో వాటర్ బాటిల్, చేతిలో కర్ర పట్టుకుని ఉంటారు తిరగలరా. ప్రిజన్ ఒక డైలాగ్ ఎలా చెప్తాడు అన్న, మారా ఇక్కడ పురాతన కట్టడాలు ఉన్నాయి కదా, పిల్లర్లు గీ పైకి వచ్చి బాగానే కట్టింది. అది మనోళ్ళు అప్పటి కాలం అన్న ఇది కాదు. అయినా మన పబ్లిక్ బండ్లు రానియరు కానీ వాళ్ళకేముంది, బండ్లు వేసుకొని వస్తారు పైకి. ఓ
చూడ్డానికి వెళ్ళినావుగా అన్నాడు. అది చూడ్డానికి వెళ్ళినావుగా. ఏమనండి ఏమండి తాగొద్దు అనుకున్నా, ఏదో పోయి తాగేస్తున్నాం అంటే ఏదో కట్టేస్తున్నారు, దేనికి పనికొస్తుంది. వా. డైరెక్షన్ కనపడదా? ఇగో ఇట్లా అని ఇటు వచ్చిన ఈ నుంచి పోవాల్సింది వాచ్ టవర్, మౌంటైన్ వ్యూ పాయింట్. లేదు మళ్ళీ వెనక్కి పోదా, ఇళ్ళకి వెళ్ళి పడిపోదాం. ఏం చేద్దాం, షాప్ ఉంటే సెట్ ఉంది.